హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి ఐఐటి హైదరాబాద్ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఐఐటిలో వర్క్ చేయాలని చాలామందికి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. దీనికి మీకు లైబ్రరీ ట్రైనీ పోస్టులకి రిలీజ్ చేస్తున్నారనమాట. అండ్ అందరికీ ఎవరైనా సరే ఫీ లేకుండా అప్లై చేసుకునే అవకాశం ఇస్తున్నారు. అండ్ దీనికి 30,000 పర్ మంత్ పే చేస్తారనమాట. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే iith.ac.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, కెరీర్స్ అనే ఆప్షన్ ఉంది. అది క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, మీరు ఇక్కడ చూడండి పొజిషన్స్ లెఫ్ట్ సైడ్లో టెంపరీ పొజిషన్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. ఇది లైబ్రరీ ట్రైనీ అని ఉంది, కాంట్రాక్చువల్ బేసిస్ హైదరాబాద్. సో ఇది క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్. సో వీళ్ళు మనకి నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఇది కూడా మన హైదరాబాద్ నుంచే కాబట్టి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు అనమాట. ఎవరికి అంటే చూడండి, ఫర్ ద పోస్ట్ ఆఫ్ లైబ్రరీ ట్రైనీ పోస్టులు కాంట్రాక్చువల్ బేసిస్లో ఇస్తున్నారండి. కాంట్రాక్చువల్ బేసిస్ కదా అని చెప్పి మాత్రం స్కిప్ చేయకండి. మీకు ఖాళీగా ఉన్న వాళ్ళు అవకాశం అస్సలు మిస్ చేసుకోవద్దు. ఐఐటీలో జాబ్ చేసి మీకు ఎక్స్పీరియన్స్ వస్తే చాలా ప్రయారిటీ ఉంటుంది. అండ్ మీ పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు మీకు ఫర్దర్గా ప్రాజెక్ట్స్ కూడా మీకే ప్రిఫర్ చేస్తారనమాట. సో ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీకు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఆన్లైన్లోనే అప్లై చేయాలన్నమాట. ఐఐటి హైదరాబాద్ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మంచి అవకాశం. సో డీటెయిల్స్ చూద్దాము పోస్ట్ వైజ్గా. నేమ్ ఆఫ్ ది పోస్ట్ లైబ్రరీ ట్రైనీ పోస్ట్. స్టైఫండ్ పర్ మంత్ మీకు 30,000 పే చేస్తారనమాట. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 18 years, మ్యాక్సిమం 25 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ 8 ఉన్నాయి. అండ్ దీనికి చూడండి ఇంపార్టెంట్ డేట్స్. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 29th May అండి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 18th June వరకు ఈవినింగ్ 5 o'clock వరకు మాత్రమే టైం ఉంది. సో 18th June వరకు మీరు అప్లై చేసేసుకోవాలన్నమాట. మీకు మోడ్ ఆఫ్ సెలెక్షన్ రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. టెంటేటివ్ డేట్స్ కూడా చూడండి. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ వయా మెయిల్. అంటే మీకు అప్లికేషన్స్ పంపిన తర్వాత మీరు సెలెక్ట్ అయితే కనుక మెయిల్ వస్తుందన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇస్తున్నారు, చెక్ చేద్దాము. లైబ్రరీ ట్రైనీ పోస్ట్లకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదంటే ఈక్వలెంట్ ఉన్న వాళ్ళు, అంటే మాస్టర్స్ డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు అనమాట. ఈ సబ్జెక్ట్లో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో పీజీ చేసిన వాళ్ళు అండ్ 2024-25 బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. లాస్ట్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీ ఫైనల్ మార్క్స్ షీట్ వస్తాయి రిటన్ టెస్ట్కి వరకు అనే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇస్తున్నారు. డిజైరబుల్ వచ్చేసి మీకు బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఐటీ అండ్ ఐటీ అప్లికేషన్స్. లైబ్రరీకి సంబంధించి ఐటీ అప్లికేషన్స్ వస్తే కనుక అది మ్యాండేటరీ కాదండి, బట్ వస్తే మీకు ప్రయారిటీ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారనమాట. మీరు కంపల్సరీ ఎంఎస్ చేసి మీరు కంపల్సరీ మాస్టర్స్ డిగ్రీ చేసి లైబ్రరీ అండ్ సైన్స్లో ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూడండి లింక్ ప్రొవైడ్ చేస్తున్నారు. డైరెక్ట్గా మీరు ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, మొబైల్ నెంబరు, తర్వాత నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ మీరు చేసి ఉంటారు కదా, ఎక్కడ చదివారో అది, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వాలి, గ్రాడ్యుయేషన్ మార్క్స్, పర్సంటేజ్, తర్వాత అడ్రస్. ఇక్కడ మీ పాస్పోర్ట్ ఫోటో అప్లోడ్ చూడండి. ఇక్కడ చూడండి ఇవి అప్లోడ్ చేయాలన్నమాట. ఫోటో, తర్వాత CV, ఆ తర్వాత మార్క్ షీట్స్. ఇది డిక్లరేషన్, ఎస్ అని చెప్పి ఇవ్వండి, సబ్మిట్. సో ఇది సబ్మిట్ చేస్తే మీకు మెయిల్ అనేది వస్తుందన్నమాట. సెలెక్ట్ అయిన వాళ్ళకి రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ చాలా క్లియర్గా ఇస్తున్నారండి, దేర్ ఈజ్ నో అప్లికేషన్ ఫీ ఫర్ దీస్ పొజిషన్స్. సో ఎవరికి, అన్ని కేటగిరీ వాళ్ళకి కూడా ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు అని చాలా క్లియర్గా ఇస్తున్నారు. సెలెక్షన్ ప్రాసెస్ మనం రిటన్ టెస్ట్ ఉంటుంది అనుకున్నాం కదా. ఫస్ట్ స్టేజ్లో మీకు రిటన్ టెస్ట్ ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి
ఆ తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూకి, పర్సనల్ ఇంటరాక్షన్ అంటే ఇంటర్వ్యూకి అనమాట కాల్ చేస్తారు. ఇక్కడ ఎగ్జామ్కి సిలబస్ కూడా చూడండి ఏమేమి ఉంటాయి యూనిట్ వైజ్గా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇవి మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, మీరు పీజీ చేసిన వాళ్ళు లైబ్రరీ సైన్స్లో చాలా అంటే చాలా మంచి అవకాశం అండి. ఐఐటీలో, అది కూడా మన హైదరాబాద్లో జాబ్ పొందే అవకాశం అంటే చాలా మంచి ఆపర్చునిటీ. కాబట్టి వదులుకోవద్దు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అండ్ ఫీజు కూడా లేదు. కాబట్టి ఛాన్స్ ఉన్న వాళ్ళు అస్సలు మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్